అందరు బాగున్నారా? మేము మాత్రం బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఇవాళ హలో హాయ్, మనం ఇప్పుడు టెంపుల్కి వచ్చాము. హలో, కర్మన్ ఘాట్ టెంపుల్ వెళ్తున్నామండి. హైదరాబాద్లోనే అత్యంత శక్తివంతమైన హనుమాన్ టెంపుల్లలో, అతి పురాతనమైన టెంపుల్లలో మన కర్మన్ ఘాట్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. సో మేము వెళ్ళిన రోజు ఒక్కసారి రష్ అనేది చూడండి, చాలా రష్ ఉంది. సో చెప్పులు పెట్టడానికైనా పార్క్ చేయడానికైనా 1 కిలోమీటర్ దూరం నుండే మనం పార్క్ చేసి రావాల్సి వచ్చింది. అసలు జనాలు ఎట్లున్నారంటే ఉష్క పోతే రాలనంత జనాలు ఉన్నారు. సో అది ఎర్లీ మార్నింగే, నార్మల్గా ఆఫ్టర్నూన్ టైం కూడా కాదు, మార్నింగ్ టైంలోనే ఇంత రష్ అనేది ఉన్నారు. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే, ఇక్కడ ఉన్న హనుమాన్ అతి పురాతనమైన హనుమాను. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నా చుట్టూ అంటే మనం 11 చుట్లు తిరిగి కోరిక కోరుకొని మనసులో కోరుకొని అక్కడ ఎర్ర గుడ్డలో కొబ్బరికాయ ఇట్లా ముడుపు కడితే అవుతుందని నమ్మకం అన్నమాట. చాలామంది అలా ముడుపులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇక్కడ కోనేరు కూడా ఉంటుంది, అది కూడా నేను మీకు ఇప్పుడు చూపెట్టాను కదా. ఆ రోజు కొబ్బరికాయల దగ్గర కూడా ఎంత రష్ అంటే అంత రష్. సో టెంపుల్లోకి వెళ్ళడానికి కూడా అసలు దారి కూడా లేదు, మొత్తం క్యూఏ. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని కూడా అలో చేయలేదు. మా పాప చిన్నది కదా, అయినా కూడా మేము క్యూ కట్టే వెళ్ళాము. ఒక్కసారి మీకు టెంపుల్లో ఎంతమంది ఉన్నారనేది నేను వ్యూ అనేది చూపెడుతున్నాను. ఇప్పుడు ఒక 2 నిమిషాలలో మనం టెంపుల్లోకి వెళ్తున్నాము. ఒక్కసారి చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇది జస్ట్ నార్మల్ మాత్రమే, నేను కొంతవరకే మీకు కవర్ చేశాను. మనం ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో ఎంట్రీ అయ్యేటప్పుడు మాత్రం ఇలా క్యూ లైన్స్ అనేవి ఎక్కువ పెట్టారు, ఎందుకంటే ఒకరికొకరు తాక్కోకుండా ఏమీ జరగకుండా ఉండడానికి ఇలా చేశారు. మా పాపని చూశారు కదా. అయితే ఇక్కడ నేను చాలా బాగా గమనించింది ఏంటంటే, పూరి జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఉంది. అయితే హైదరాబాద్లోనే అతి పురాతనమైన పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో ఉన్నది టెంపుల్, కానీ ఇక్కడ పురాతనమైంది అన్నట్టు. సో ఇక్కడనే ఫస్ట్ ఇక్కడ పురాతనమైందని ఆ పంతులు గారు కూడా చెప్పారు. సో ఇలా క్యూ కట్టిన కొద్దీ అస్సలు లైన్ కదులేదు. ఎంత చిరాకు వచ్చిందంటే, చిరాకంటే ఇంకా ఓపిక ఉండాలి కదా. అయితే ఇక్కడ మనము మన సైడు గూడెం గుట్ట దగ్గర ఎట్లా సత్యనారాయణ వ్రతం చేసుకుంటారో ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేసుకుంటారో అవే మీకు చూపెడుతున్నాను. టెంపుల్లోకి వెళ్ళే ముందే ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి మనము టెంపుల్లోకి ఎంట్రీ అవ్వాలి. సో ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను నేను, చూసారు కదా. ఇది మెయిన్ టెంపుల్ అన్నట్టు. మనం కొంచెం ముందుకెళ్ళి లోపలికి వెళ్తాము. ఇక్కడ కూడా మళ్ళీ క్యూ లైనే ఉన్నది. సో ఇక్కడ స్వామివారి పాదాలు, ఇక్కడ ఇది అతి పురాతనమైన చెట్టు అన్నమాట, అందుకే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టద్దు అని. ఒకసారి ఆ చెట్టును కూడా చూడండి, ఎన్నో సంవత్సరాలది. అయితే ఇప్పుడు పంతులు గారితో కూడా నేను మాట్లాడాను, ఒక్కసారి మీరు చూడండి. ఇది ఎన్ని సంవత్సరాలు ఉండింది స్వామి? ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ మన హైదరాబాద్లో ఇక్కడనే ఫస్ట్ కదా, చాలా ఓల్డ్. ఇప్పుడు మెయిన్ టెంపుల్లోకి ఎంట్రీ అవుతున్నాము. సో క్యూ మాత్రం ఘోరంగా ఉంది. అయితే నేను టెంపుల్లోకి వెళ్ళాక చిన్న వీడియో ప్రిపేర్ చేస్తాను, క్లారమ్ మార్కు దేవుణ్ణి ఒక్కసారి మీరు చూడండి. తర్వాత ఇక్కడ కూడా ముడుపులు కడతారన్నగా, అది కూడా మీకు కవర్ చేశాను. ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే, కోరిక ఉంటే ఇట్లా కోరుకొని ముడుపులు కడితే తీరుతుంది అంటారు. ఇలా బయటకు వచ్చేసాము. సో ఇలా బయటకు వచ్చినాక ఆర్చ్ ఉంది. ఈ ఆర్చ్ చాలా ఫేమస్, కర్మన్ ఘాట్ టెంపుల్ అంటేనే ఆర్చ్ అన్నట్టు. సో ఒక్కసారి చూడండి, ప్రసాదం దొరకలే, ఏం దొరకలే, మాకు అంత క్యూ ఉంది. జనాలు అయితే ఘోరంగా ఉన్నారు, ఎండ కొడుతుంది, అయినా కూడా ఉంటూనే ఉన్నారు. సో నాకైతే చాలా బాగా అనిపించింది. వీలైతే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఓల్డ్ టెంపుల్. వచ్చిన వాళ్ళు మాత్రం ఫోటో తీసుకోవడానికి సరిపోయారు, ఫోటోలు తీస్తూనే ఉన్నారు. ఇది ఇవాల్టి ముచ్చట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్లో కొంచెం లేట్గా వీడియో వచ్చింది, అయినా కూడా నన్ను సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే టెంపుల్ బయట వ్యూ కూడా ఒకసారి మీకు చూపెడతాను ఓవరాల్గా. చూడండి, మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాము, టెంపుల్ నుండి బయటకు వెళ్తున్నాం. బయటకు వెళ్ళగానే రైట్ సైడ్ మనకు రథం ఉంటుంది. సో అది కూడా అతి పురాతనమైనది, అది కూడా నేను మీకు ఒకసారి చూపెడతా చూడండి.
సో స్వామివారిని ఇక్కడనే ఊరేగింపు చేస్తారన్నమాట ఈ రథంలోనే. ఫైనల్గా మన దర్శనము చాలా బాగా జరిగింది. బయటకు వచ్చేసినాము. సో బయటకు వచ్చేసి ఒక 2 మినిట్స్ అక్కడ ఏమన్నా తీసుకునేటివి ఉంటే తీసుకొని అంతే వెళ్ళేసాము. ఇక్కడ ఫొటోస్ దిగే వాళ్ళు ఇలా ఫ్రంట్లో ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను ఒకసారి ఈ మళ్ళీ గుండం అంటే కోనేరుని ఒకసారి మీకు వ్యూ చూపించడానికి వెళ్ళాను. సో ఒక్కసారి చూడండి, ఆ కట్టడం అది కూడా అతి పురాతనమైంది. ఒకసారి చూడ కట్టే విధానం కూడా 4 సైడ్స్ స్టెప్స్ ఎలా కట్టారో కూడా, మీరు మధ్యలో ఆంజనేయ స్వామిని పెట్టారు. ఇదే అస్సలు వ్యూ అన్నమాట. చాలా బాగుంది. అయితే అందరూ వచ్చిన వాళ్ళు కాయిన్స్ వేస్తున్నారు దాంట్లో మొక్కుకొని. లోపల కాలో లేదు, బ్యాన్ చేశారు, ఎందుకో ఏమో మరి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. స్టే ట్యూన్ తీరొక ముచ్చట. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.